హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు దశ కరెంట్ అఫైర్స్. ఈరోజు సెంట్రల్ వైజ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి పాడి పరిశ్రమకు కేంద్రం ప్రోత్సాహం. మనకు తెలుసు పాడి పరిశ్రమలో పాల ఉత్పత్తి కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. పాల ఉత్పత్తి అనేది చాలా డెవలప్మెంట్కి దారితీస్తుంది. సో పాల ఉత్పత్తికి సంబంధించి మన కేంద్రం కొన్ని రీసెంట్గా అంటే మార్చ్ 19న కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. అందులో భాగంగా కొన్ని విషయాలు మనకు తెలియజేయడం జరిగింది. ఏంటి అంటే ఇక్కడ ఒక ప్రోగ్రామ్, ఒక మిషన్ అనమాట. ఒకటి వచ్చేసి రాష్ట్రీయ గోకుల్ మిషన్, ఇంకోటి వచ్చేసి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్. ఈ రెండింటిని కూడా మనకి పాల ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం తీసుకురావడం జరిగింది. రాష్ట్రీయ గోకుల్ మిషన్ వచ్చేసి మనకి 2014లో డిసెంబర్లో తీసుకురావడం జరిగింది. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్ని కూడా 2014లోనే తీసుకురావడం జరిగింది. కానీ 2024లో కొన్ని చేంజెస్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్ యాజ్ పర్ అప్డేట్ ఏంటి అంటే దీనికోసం ఈ రెండింటి కోసం 2000 crores కేంద్రం అదనంగా కేటాయించడం జరిగిందనమాట. అదనంగా అంటే ఏంటి, ఆల్రెడీ సమ్ అమౌంట్ని వాటి కోసం ఇవ్వడం జరిగింది. ఏదైతే మిషన్ ఉందో, ఏదైతే ప్రోగ్రామ్ ఉందో, మళ్ళీ వాటికి అదనంగా మళ్ళీ 2000 కోట్లను కేంద్రం కేటాయించడం జరిగింది. అంటే టోటల్గా ఈ 2000 కోట్లు వచ్చేసి 1000 కోట్లేమో గోకుల్ మిషన్కి, ఇంకొక 1000 కోట్లేమో ప్రోగ్రామ్కి, ఈ నేషనల్ డెవలప్మెంట్ డైరీ ప్రోగ్రామ్కి. సో మనం ఇక్కడ 15th ఫినాన్షియల్ ఇయర్ పరంగా చూసుకుంటే మనకి 15th ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసి 2022-23 నుంచి 2025-26 వరకు కదా. ఆ టోటల్ ఫినాన్షియల్ ఇయర్లో ఈ మిషన్కి ఎంత ఇచ్చినారు, అలాగే ఈ ప్రోగ్రామ్కి ఎంత ఇచ్చినారు అనేది తీసుకుంటే వీటితో కలిపి 3400 crores అంటే 3400 కోట్లు మొత్తం ఈ ఫినాన్షియల్ ఇయర్లో 15th ఫినాన్షియల్ ఇయర్లో రాష్ట్రీయ గోకుల్ మిషన్కి 3400 కోట్లు కేటాయించడం జరిగింది. అదే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్కి అయితే ఈ 1000 కోట్లతో కలిపి ఎంత 2790 కోట్లు కేటాయించడం జరిగింది. ఇవి రెండింటిని కలిపితే ఇవి టోటల్ అనమాట 6190 కోట్లు మనకు కేటాయించడం జరిగింది. అలాగే తర్వాత వచ్చేసి ఇది ఫైనల్గా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే రైతుల ఆదాయాన్ని పెంచడం కోసం అనమాట. దీన్ని ఫైనల్గా మనం ఎక్కడి వరకు తీసుకోవచ్చు అంటే రైతుల ఆదాయాన్ని పెంచడంలో ఒక కీలక పాత్ర పోషిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే అదే మంత్రివర్గంలో ఇంకొక స్టెప్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు యూపీఐ చెల్లింపులు చేస్తుంటారు కదా. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనమాట. మనం చేస్తుంటాం కదా, గూగుల్ పే, ఫోన్పే లాంటివి దీనికి వస్తాయి అనమాట. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఎవరైతే చిరు వ్యాపారులు ఉంటారో వాళ్ళు చేసే లావాదేవీల్లో కొంత రాయితీని గవర్నమెంట్ అంటే కేంద్రమే భరించేలాగా దీన్ని తీసుకురావడం జరిగింది. దాన్నే మార్కెట్ డిస్కౌంట్ రేట్ అంటారు. దానికోసం 1500 కోట్లని కేంద్రం కేటాయించడం జరిగింది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవాలంటే, సపోజ్ ఒక చిరు వ్యాపారి 100 రూపాయలు యూపీఐ పేమెంట్ చేసినారనుకోండి, ఆ 100 రూపాయలకి 15 పైసలు అనేవి కేంద్రం రాయితీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇవి ఏవైతే ఉన్నాయో మనం కేంద్ర మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలన్నమాట. థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్. హాయ్ గైస్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రింటెడ్ కండరాల అంటే 3D ప్రింటింగ్ టెక్నాలజీతో కండరాలని తయారు చేయడం జరిగింది. కోర్స్ మీ అందరికీ తెలుసు, కండరాలు మనకు ఉంటాయి కదా. కండరాలు అవి ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్టిఫిషియల్గా తయారు చేయడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. వాటిని కూడా 3D ప్రింటింగ్తో అంటే చాలా కష్టంతో కూడుకున్న వర్క్ అనమాట. ఇది 3D ప్రింటింగ్తో ఈ కండరాలను ప్రింట్ చేయడం జరిగింది. దాని గురించి డిస్కస్ చేయాలంటే స్విట్జర్లాండ్కి చెందిన ఎంపా ల్యాబొరేటరీ ఫర్ ఫంక్షనల్ పాలిమర్స్కి చెందిన శాస్త్రవేత్తలు అనమాట. స్విట్జర్లాండ్లో మనకి ఎంపా ల్యాబొరేటరీ అనేది ఉంటుంది కదా, వాళ్ళు ఆ ల్యాబొరేటరీ సంబంధించిన శాస్త్రవేత్తలు ఈ 3D ప్రింటింగ్ కండరాలని కనుక్కోవడం జరిగిందనమాట. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి వీటినే యాక్చువేటర్స్ లేదా డై ఎలక్ట్రిక్ ఎలాస్టిక్ యాక్చువేటర్స్ అని కూడా పిలుస్తారనమాట. అంటే డిఈఏ డై ఎలక్ట్రిక్ ఎలాస్టిక్ యాక్చువేటర్స్గా పిలవడం జరుగుతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఈ డిఈఏలో ఏమేమి ఉంటాయంటే
కండక్టివ్ ఎలక్టివ్ ఎలక్ట్రోడ్ మెటీరియల్. అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఇప్పుడు ఎవరికైతే ఫిజిక్స్ గురించి తెలిసి ఉంటుందో వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది కండక్షన్ అలాంటివి. సో కండక్టివ్ ఎలక్టివ్ ఎలక్ట్రోడ్ మెటీరియల్ ఒకటి, నాన్ కండక్టివ్ డై ఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఉంటాయి. ఇందులో మనం సిలికాన్ ఆధారిత పదార్థాన్ని వాడడం జరిగిందనమాట. సో అంటే ఇప్పుడు కండరం మనం కదిలినప్పుడు ఇలా కండరాలు మూవ్ అవుతుంటాయి కదా, దానికి ఈజీగా ఉండేలాగా సిలికాన్ని తీసుకోవడం జరిగిందనమాట శాస్త్రవేత్తలు. అలాగే స్విట్జర్లాండ్లోనే ఉన్న ఇంకొక ల్యాబొరేటరీ లాంటిది ఈటీహెచ్ జ్యూరిక్, వీళ్ళ యొక్క సహాయంతో వీళ్ళు దీన్ని ఫుల్ఫిల్ చేయడం జరిగిందనమాట. అంటే 3D ప్రింటింగ్తో ఈ కండరాలని తయారు చేయడం జరిగింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్విట్జర్లాండ్లో ఉన్న ఎంపా ల్యాబొరేటరీ ఫర్ ఫంక్షనల్ పాలిమర్స్కి చెందిన శాస్త్రవేత్తలు దీన్ని తయారు చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి దీన్ని డై ఎలక్ట్రిక్ ఎలాస్టిక్ యాక్చువేటర్స్గా పిలుచుకోవడం జరుగుతుంది. అందులో టూ ఏంటివి అంటే కండక్టివ్ ఎలక్ట్రోడ్ మెటీరియల్ ఉంటుంది, నాన్ కండక్టివ్ డై ఎలక్ట్రిక్ మెటీరియల్ ఉంటుంది. వీటిని సిలికాన్ ఆధారిత పదార్థాలతో ఉంటాయి అన్నమాట. దానివల్ల మనం ఈజీగా దీన్ని ప్రింట్ చేయొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి వీళ్ళు ఫైనల్గా అంటే ఆల్మోస్ట్ వాళ్ళు చేశారు, లాస్ట్కి ఈటీహెచ్ జ్యూరిక్ వాళ్ళ సహాయం కూడా ఇందులో తీసుకోవడం జరిగిందనమాట. ఇది ఒక రెవల్యూషన్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 3D ప్రింటింగ్తో చాలా టెక్నాలజీస్ వస్తున్నాయి. హౌసెస్ కానీ అంటే చాలా తక్కువ సమయంలో 3D ప్రింటింగ్తో ఎక్కువ ప్రొడక్టివిటీ వస్తుంది అనమాట మనకి. సో అందులో ఇదొక డెవలప్మెంట్గా కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ కిందకే వస్తుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5G ఇన్ వొడాఫోన్ ఐడియా. 5G సేవలను అందించడం కోసం వొడాఫోన్ ఐడియా రీసెంట్గా ప్రకటించింది. అంటే వొడాఫోన్ ఐడియా వాళ్ళు మనకి 5G సేవలను అందించడం జరుగుతుందన్నమాట. వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేసినారంటే March 19th ముంబైలో స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ప్రజెంట్ ఓన్లీ ముంబైలో ఒకటే అవైలబుల్గా ఉంది. తర్వాత నెక్స్ట్ ఏప్రిల్ మంత్లో ఆల్మోస్ట్ మనకి 4 స్టేట్స్లో ఢిల్లీ, బెంగళూరు, ఛత్తీస్గఢ్, పాట్నా ఈ స్టేట్స్లో కూడా మనకి ఈ 5G సేవలను అందించడం జరుగుతుందన్నమాట. తర్వాత వచ్చేసి వీళ్ళు ఏం చెప్తున్నారంటే 3 yearsలో 17 సెంటర్స్ని పెట్టి 100 నగరాలకి 5G సేవలు అందేలాగా చూస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళు 5G సేవల్ని 299 రీఛార్జ్ ప్లానింగ్ నుంచే అందించడం జరుగుతుంది. ఇది ఆఫర్గా చెప్పుకోవచ్చు. సిటిఓ గారైనా వొడాఫోన్ ఐడియా సిటిఓ గారైనా జగ్బీర్ సింగ్ గారు మనకు తెలియజేయడం జరిగింది. ఇది ప్రజెంట్ ఉన్న ప్లాన్ అనమాట. దీన్ని ఎంతవరకు అమలు చేస్తారు, ఎప్పుడు తీసేస్తారు అనే డీటెయిల్స్ ఏమీ లేదు. ప్రజెంట్ అయితే 299 నుంచి స్టార్ట్ అవ్వే దాని ప్లానింగ్తో మనకు 5G సేవలు అందించడం జరుగుతుంది. అలాగే వీళ్ళు ఇంకా కొన్ని శాటిలైట్ కంపెనీస్తో కూడా చర్చలు జరుపుతున్నారనమాట. అంటే ఈ 5G సేవల్ని అత్యంత మన్నికత అందించడం కోసం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వొడాఫోన్ ఐడియా 5G సేవలు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యూపీఐ మోసాలకు ఎన్పిసిఐ చెక్ అనమాట. ఎన్పిసి అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. రీసెంట్గా ఏంటి అంటే ఇక్కడ యూపీఐ మోసాలు అంటే యూపీఐ అంటే నేను ఆల్రెడీ చెప్పినాను కదా, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. అంటే ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ కూడా యూపీఐ కిందికి రావడం జరుగుతుంది. సో ఈ యూపీఐలో జరుగుతున్న మోసాలని కట్టడి చేయడం కోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టిందనమాట. ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరైతే వినియోగదారుడు ఉంటారో వ్యాపారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని టైంలో మెయిన్గా మీకైతే ఏదైనా కోర్సు పర్చేజ్ చేసేటప్పుడు కోర్సు ప్రొవైడ్ చేసే వ్యక్తి ఒక లింక్ని మనకు ప్రొవైడ్ చేయడం ద్వారా మనం ఆ లింక్ని ఓపెన్ చేసినప్పుడు మన ఫోన్పేలో వాళ్ళ ఏదైతే మనీ రిక్వెస్ట్ వస్తుంది కదా, అప్పుడు మనం సెండ్ చేయడం జరుగుతుంది. అప్పుడు పేమెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. అంటే డైరెక్ట్గా స్కానర్తో కాకుండా నెంబర్ టు నెంబర్ కాకుండా ఇట్లా లింక్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఏమవుతుంది అంటే చాలామంది సైబర్ సెక్యూరిటీ కిందకి రావడం జరుగుతుంది అనమాట. అంటే దీని ద్వారా సైబర్ దాడులు కూడా జరుగుతున్నాయనే ఉద్దేశంతో దాన్ని ఎవరైతే వినియోగదారుడికి వ్యాపారికి మధ్య జరిగే లావాదేవీల్లో కలెక్ట్ అండ్ పుల్ రిక్వెస్ట్ అనే
దానివల్ల ఈ సైబర్ నేరాలు అనేవి జరుగుతున్నాయనేసి దీన్ని తీసేయాలని దశల వారీగా తీసేస్తున్నామని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీని ప్లేస్లో పుష్ విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. పుష్ విధానం అంటే ఏం లేదు, డైరెక్ట్గా మీరు ఎవరి దగ్గర అయితే ఏదైనా కొన్నారో లేదా ఏదైనా కోర్స్ కొన్నారో డైరెక్ట్గా వాళ్ళ నెంబర్కి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయడం, లేదంటే డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి డైరెక్ట్గా మనీ సెండ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇలాంటి యూపీఐ మోసాలని కట్టడి చేయడం కోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ చర్యలు తీసుకోవడం జరిగిందనమాట. తర్వాత ఇందులోనే ఇంకో టాపిక్ ఏంటి అంటే ఎకానమీ రిలేటెడే. ఇంకోటి వచ్చేసి మనకందరికీ తెలుసు డిజీ లాకర్స్ అని. అంటే మనం డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం డిజీ లాకర్లో సేఫ్గా సేవ్ చేసుకొని ఉంటాము. ఇందులోకి రీసెంట్గా వ్యక్తుల యొక్క షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ను కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఈ సేవల్ని కూడా డిజీ లాకర్ని యూజ్ చేయొచ్చు అనేసి సెబీ రీసెంట్గా ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో సెబీ సెక్యూరిటీస్ కిందకి కూడా ఈ డిజీ లాకర్లోకి షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ని తీసుకురాబోతున్నామని చెప్పడం జరిగింది. సెబీ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట. దీంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. డిజీ లాకర్లోకి షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ను కూడా తీసుకురాబోతున్నామని చెప్పింది. ఇది ఏప్రిల్ 1 నుంచి కూడా అమలు అవుతుంది అని మనకు తెలియజేయడం జరిగిందనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఐటీ ఆదాయాలు. మనకి ఈ నెలలో అంటే ఐటీ ఆదాయాలు ఎంత వచ్చినాయి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి సాఫ్ట్వేర్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో అరవింద్ కుమార్ గారు మనకు తెలియజేయడం జరిగింది. ఏమని తెలియజేసినారంటే అసలు మనకి $250 బిలియన్ అనేవి వచ్చినాయి అనమాట నెలకి ఐటీ ఆదాయాలు. 21.75 lakh crores అంటాము. తర్వాత వచ్చేసి ఆల్మోస్ట్ 250 బిలియన్స్లో ఎక్స్పోర్ట్సే $200 బిలియన్ వచ్చినాయి అనమాట. తర్వాత వచ్చేసి ఇండియా సాఫ్ట్ 2025 అండ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ ఎక్స్పో. ఇది వచ్చేసి మనకి ఒక ఎక్స్పో అంటే ఒక కార్యక్రమంలో ఇండియా సాఫ్ట్ 2025 అండ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ ఎక్స్పో ప్రారంభంలో ఈ కార్యక్రమంలో అరవింద్ కుమార్ గారు ఎవరైతే సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ అయిన అరవింద్ కుమార్ గారు మనకు తెలియజేయడం జరిగింది. ఆయన ఏం చెప్తున్నారంటే ఆల్మోస్ట్ 1,58,000 స్టార్టప్స్ ఉంటాయి కదా, అవి 1,58,000 నమోదు చేసుకోవడం జరిగింది. అలాగే యూపీఐలో నెలకి ఆల్మోస్ట్ 1,800 కోట్ల వరకు లావాదేవీలు కూడా జరగడం జరిగింది. అంటే ఒక నెలలో ఐటీ ఆదాయం ఎంత అంటే $250 బిలియన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ $250 బిలియన్ $200 కూడా ఎక్స్పోర్ట్ సంబంధించినవి అని తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ టాపిక్